హలో! హాయ్. నేను మీ అఖిల్ సాయి టెకి. చాలా రోజుల తర్వాత నేను స్టేడియంకి వెళ్దాం అనుకోని ఫిక్స్ అయ్యి, స్టేడియంకైతే బయలుదేరుతున్నాను. ఎలాగో స్టేడియంకి వెళ్తున్నా అని చెప్పి సైకిల్ తీసుకొని క్యాలరీస్ బర్న్ అవుతాయని చెప్పి సైకిల్ తొక్కుంటూ స్టేడియంకి అయితే నేను రీచ్ అవుదాం అని చెప్పి వెళ్తున్నాను. ఓకే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే టుడే యాక్టివిటీ స్టేడియంకెళ్ళి అండ్ క్యాలరీస్ బర్న్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ మనం ఎప్పుడూ స్ట్రెంథెనింగ్ జిమ్స్‌లో చేస్తూ ఉంటాం. అలాగే స్టేడియంస్‌లో కూడా కొన్ని కొన్ని చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు స్ట్రెంథెనింగ్ అండ్ వెయిట్ లాస్‌కి మనం కార్డియో జిమ్‌లోనే చేస్తాం. అలా కాకుండా నేను ఇవాళ స్టేడియంలో క్యాలరీస్ బర్న్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది మా గుంటూరు స్టేడియం. కాకపోతే నిన్న వాన పడింది. వాన పడడం వల్ల స్టేడియం అంతా ఖాళీగా ఉంది. అండ్ నేనైతే లైట్‌గా వార్మప్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ అయిపోయింది. వార్మప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అలా లైట్‌గా జాగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడైతే మనం జిమ్స్‌లో కార్డియోకి ట్రెడ్‌మిల్స్ మీద సైక్లింగ్స్ ఎలా చేస్తామో, అలాగే మీరు బయటకు వచ్చి ఫ్రెష్ ఎయిర్ ఇలా మీ ఇంటి దగ్గర గ్రౌండ్స్ ఏమైనా ఉంటే మంచిగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ వాక్ చేయండి, జాగ్ చేయండి. అండ్ సైకిల్స్ ఉంటే సైక్లింగ్ చేయండి చక్కగా. హెల్త్‌కి చాలా మంచిది. నేచర్ ప్యూర్ ఎయిర్ ఇలా మీరు తీసుకోవడం వల్ల ఇంకా చాలా హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మనం జిమ్స్‌లో ఏసీస్‌లో ఎక్కువ ఎలాగో ఇంట్లో ఏసీస్‌లో ఉంటాం, జిమ్స్‌లో ఏసీలో ఉంటాం వర్కౌట్స్ చేసేప్పుడు. ఇలా బయటికి రావడం వల్ల ఏమవుతదంటే మనకి మైండ్ పీస్‌ఫుల్‌నెస్ ఇంకా ఎక్కువుంటది. సమ్ మెడిటేషన్స్ అండ్ వార్మప్స్, వాక్ ఇలాంటివి చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. మీరెప్పుడైనా వెళ్దాం అనుకుంటే మీరు ఇంటి దగ్గర ఏమన్నా మీ స్టేడియమ్స్, గ్రౌండ్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయొద్దు. ఎళ్ళండి. చక్కగా వాకింగ్ చేయండి. నేనైతే ఇలా వార్మప్ అయితే ఫినిష్ చేసుకొని లైట్‌గా జాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ స్టార్ట్ చేస్తూ నేను కూడా మీకు చూపిద్దామని చెప్పి నాకు నేను ట్రైన్ చేస్తూ అండ్ ఒక వీడియో తీసుకొని మీకు చూపిద్దామని చెప్పి నేనైతే ఒక వీడియో తీసుకోవడం జరిగింది. మీతో షేర్ చేసుకుందామని. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా ఇయర్స్ బ్యాక్ నేను స్టేడియంలోనే చాలా వర్కౌట్స్ చేసేవాడిని. జాగింగ్, రన్నింగ్ అండ్ చాలా వర్కౌట్స్ స్టేడియంలో నేను చాలా వరకు చేసేవాడిని. అయన్నీ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ మంచి వైబ్ అయితే నాకైతే క్రియేట్ అయిపోయింది. చాలా బాగా నచ్చింది నాకు. జిమ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి నేను అసలు స్టేడియం అనేది ఆ స్టేడియం వైపే చూడలేదు. జిమ్స్‌లో డైలీ జిమ్ స్ట్రెంథెనింగ్, వెయిట్ లాస్, ట్రెడ్‌మిల్స్, కార్డియో, సైక్లింగ్ ఇవే చేయడం అయిపోయింది గానీ, ఇంకిలా కాదు స్టేడియంకెళ్దాం ఫిక్స్ అయ్యి ఇవాళ స్టేడియంకొచ్చాను. చాలా బా నచ్చింది. మీ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే ఎళ్ళండి. చక్కగా చూడండి. అట్మాస్ఫియర్ చాలా బావుంది. నేనైతే లేట్‌గా ఎళ్ళడం వల్ల నైట్ అయిపోయింది. అయినా బావుంది. నాకైతే చాలా నచ్చింది. క్లైమేట్ బావుంది. చాలా బావుంది క్లైమేట్ గూడా. చాలా బా నచ్చింది. అండ్ నాకైతే ఇవాళ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ జరిగింది. మీరెప్పుడైనా ఎళ్ళాలనుకుంటే మంచిగా వెళ్ళండి. నేచర్‌ని మంచిగా తీసుకోండి. ప్యూర్ ఎయిర్ అండ్ మంచిగా చక్కగా వాక్ చేయండి. హెల్తీగా ఉండండి. నేనింక మళ్ళీ సైకిల్ తీసుకొని మళ్ళీ మా ఇంటికైతే నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాను. నాకైతే ఇవాళ మంచి గుడ్ ఎక్స్‌పీరియన్స్. నేను ఈ వీడియో ఫస్ట్ టైం పెట్టడం ఇలా నేను. అండ్ ఇలాంటి మరి కొన్ని వీడియోస్‌ని ఇంకా పెడదామని ఫిక్స్ అయ్యాను. చూద్దాం. నేనైతే రేపటి నుంచి జిమ్‌కి స్ట్రెంథెనింగ్‌కెళ్ళి అండ్ వెయిట్ లాస్‌కేమో స్టేడియంకొద్దాం. కార్డియో కోసం స్టేడియంకొచ్చి సైక్లింగ్ చేసి అండ్ జాగ్ ఆర్ వాక్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.